అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. శుభప్రదం పిల్లలు. 3వ తరగతి పిల్లలందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను 3వ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను. సరేనా పిల్లల్లారా? పిల్లలు, మనం కిందటి తరగతిలో ఏం నేర్చుకున్నాము? పిల్లలు, మనం కిందటి తరగతిలో పాఠం 1 క ఒత్తు నేర్చుకున్నాము కదా. కావొత్తు పదాలు మరియు కావొత్తుతో వచ్చే పదాలు కూడా నేర్చుకున్నాము కదా. ఈరోజు గావొత్తు నేర్చుకుందాము. సరేనా పిల్లల్లారా? పిల్లలు, ఇటు చూడండి, చదవండి. ఇదేంటి? ఒత్తులు. చదవండి. ఒత్తులు. ఒత్తులు. చూడండి ఒత్తులు. కావొత్తు. చెప్పండి. రీడ్ పిల్లలు, చదవండి. కావొత్తు, గావొత్తు, చావొత్తు, చావొత్తు, జావొత్తు. చెప్పండి పిల్లలు. జావొత్తు, టావొత్తు, టావొత్తు, డావొత్తు, డావొత్తు, తావొత్తు, తావొత్తు. చెప్పండి, చదవండి. దావొత్తు, దావొత్తు, నావొత్తు, నావొత్తు, పావొత్తు, పావొత్తు, బావొత్తు, బావొత్తు, మావొత్తు, మావొత్తు, యావొత్తు. చెప్పండి పిల్లలు. యావొత్తు, రావొత్తు, రావొత్తు, లావొత్తు, లావొత్తు, వావొత్తు, వావొత్తు, షేవొత్తు, షేవొత్తు, షావొత్తు, షావొత్తు, సావొత్తు, సావొత్తు, హావొత్తు, హావొత్తు, అలవొత్తు, అలవొత్తు, అక్షవొత్తు, అక్షవొత్తు, రౌతివొత్తు. దీనిని రావొత్తు అని కూడా చదవచ్చు. చెప్పండి. రౌతివొత్తు, రావొత్తు. ఇవి ఒత్తులు. కిందటి తరగతిలో మనం కావొత్తు నేర్చుకున్నాము కదా. ఈరోజు గావొత్తు నేర్చుకుందాము. సరేనా పిల్లల్లారా? చూడండి పిల్లలు, పాఠము 2 గావొత్తు. గావొత్తు. మాక్కొమిస్తే ము, గాక్కొమిస్తే గు, గు కింద గావొత్తు. ముగ్గు. మాక్కొమిస్తే ము, గాక్కొమిస్తే గు, గు కింద గావొత్తు. ముగ్గు. చెప్పండి పిల్లలు. ముగ్గు. ముగ్గును ఆంగ్లంలో ఫిగర్ డన్ విత్ ఫ్లోర్ అంటే వాళ్ళు హిందూస్ ఏం చేస్తారు? వాళ్ళ ఆకిట్లో అంటే బయట గ్రౌండ్లో ముగ్గు వేస్తారు, డిజైన్ వేస్తారు. దీనిని తెలుగులో ముగ్గు అంటారు. ఫిగర్ డన్ విత్ ఫ్లోర్. మా లాకు ఏత్వమిస్తే లే కింద లావొత్తు. మల్లె మాకోత్వమిస్తే మో, గా కింద గావొత్తు. మొగ్గ. మల్లె మొగ్గ. మల్లె మొగ్గ. మల్లె మొగ్గను ఆంగ్లంలో జాస్మిన్ బర్డ్ అంటాము. చదవండి పిల్లలు. మల్లె మొగ్గ. మల్లె మొగ్గ. జాస్మిన్ బర్డ్. చూడండి పిల్లలు, క్రింది పదములను చదువుము మరియు వ్రాయుము. బాక్కొమిస్తే బూ, గా కింద గావొత్తు. బుగ్గ. గా గుడిస్తే గీ, గి కింద గావొత్తు. అగ్గి. బుగ్గ. అగ్గి. మాక్కొమిస్తే ము, గాక్కొమిస్తే గు, గు కింద గావొత్తు. ముగ్గు. సాగుడిస్తే సి, గాక్కొమిస్తే గు, గు కింద గావొత్తు. సిగ్గు.
ర గా కొమిస్తే గు గు కింద గావొత్తు రగ్గు. మా గా కింద గావొత్తు మా కొమిస్తే ము మగ్గము. గా కొమిస్తే గు గా గుడిస్తే గి గి కింద గావొత్తు లా సున్నా పెడితే లం గుగ్గిలం గుగ్గిలం. ప గా కింద గావొత్తు మా కొమిస్తే ము పగ్గము పగ్గము. మాకోత్వం ఇస్తే ము గా కింద గావొత్తు లా కొమిస్తే లు మొగ్గలు మొగ్గలు. ల గా కింద గావొత్తు మా కొమిస్తే ము లగ్గము లగ్గము. చదవండి పిల్లలు. బుగ్గ అగ్గి ముగ్గు సిగ్గు రగ్గు మగ్గము గుగ్గిలం పగ్గము మొగ్గలు లగ్గము. గావొత్తు ఇవ్వకపోతే బుగ్గ అవుతుంది. గావొత్తు ఇస్తేనే బుగ్గ. చూడండి ఇదేంటి చదవండి. అగి గావొత్తు ఇస్తే అగ్గి. చూడండి గావొత్తు ఇవ్వకపోతే ముగ్గు గావొత్తు పెడితే గా కింద గావొత్తు పెడితే ముగ్గు. సాగుడిసి గా కొముగు ఇదేంటి సిగు గావొత్తు ఇస్తే సిగ్గు. రగు గావొత్తు పెడితే రగ్గు. మగము గావొత్తు పెడితే మగ్గము. గుగిలం గావొత్తు పెడితే గుగ్గిలం. పగము గావొత్తు పెడితే పగ్గము. మొగలు గావొత్తు పెడితే మొగ్గలు. లగము గావొత్తు పెడితే లగ్గము. చూడండి పిల్లలు. పాఠం 2 ముందుగా ఇక్కడ తేదీ రాయండి. తాకు ఎత్వన దీర్ఘమిస్తే తే దాకు గుడిస్తే ది తేదీ 3/11వ నెల. ఇక్కడ తరగతి పని అని రాయండి. సరేనా పిల్లలు. గ గావొత్తు గ గావొత్తు. చూడండి ఇక్కడ తలకట్టు ఉంటుంది. మనం ఇక్కడ తలకట్టు పెట్టొద్దు. గ గావొత్తు ఈ లైన్ కింద ఇలా రాయండి. సరేనా పిల్లలు. చూడండి గ గావొత్తు. చూడండి ఎలా రాయాలో. గా రాయండి. గా లైన్ కింద ఈ లైన్ కింద గావొత్తు ఇలా రాయండి. ఇక్కడ తలకట్టు ఇవ్వద్దు. సరేనా పిల్లలు. గ గావొత్తు గ గావొత్తు. చదువుతూ నీట్గా మీ హోంవర్క్ చేయండి. ఇది మీ హోంవర్క్ ఇంటి పని. సరేనా పిల్లలు. గ గావొత్తు. చూడండి పిల్లలు. పదాలు అర్థాలు. పదాలు అంటే వర్డ్స్. అర్థాలు అంటే మీనింగ్స్. చూడండి. ఒకటవ అర్థం ఏమిటి. ముగ్గు మా కొమిస్తే ము గా కొమిస్తే గు ముగ్గు. ముగ్గును ఆంగ్లంలో ఫిగర్ డన్ విత్ ఫ్లోర్ ఏమంటాము. ఫిగర్ డన్ విత్ ఫ్లోర్. ముగ్గు ఫిగర్ డన్ విత్ ఫ్లోర్. చదువుతూ మీ నోట్బుక్లో రాయండి. FIGURE ఫిగర్ DONE డన్ WITH విత్ FLOUR ఫ్లోర్. ముగ్గు ఫిగర్ డన్ విత్ ఫ్లోర్. రెండవ పదం చూడండి. మా లాకు ఏత్వం ఇస్తే లే కింద లావొత్తు మల్లె. మాకోత్వం ఇస్తే మో గా కింద గావొత్తు మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ. చదవండి పిల్లలు. మల్లె మొగ్గ. మల్లె మొగ్గను ఆంగ్లంలో జాస్మిన్ బర్డ్ అంటారు. JASMINE జాస్మిన్ BUD బర్డ్ జాస్మిన్ బర్డ్. మల్లె మొగ్గ జాస్మిన్ బర్డ్. సరేనా పిల్లలు. ఇది కూడా మీ హోంవర్క్ గృహ కార్యం. నీట్గా చదువుతూ నోట్బుక్లో రాయండి. చూడండి పిల్లలు. గావొత్తు చేర్చి వ్రాయుము. ఇక్కడ ఇచ్చిన పదాల కింద గా ఎక్కడైతే ఉందో అక్కడ గా కింద గావొత్తు పెట్టి అక్షరాలను రాయాలి. చూడండి. ము గు మా కొమ్ము ము గా కొమిస్తే గు ముగ్గు. మా కొమిస్తే ము గా కొమిస్తే గు గు కింద గావొత్తు పెడితే ముగ్గు. చదవండి పిల్లలు. ముగ్గు. గా గుడిస్తే గి అగి. గి కింద గావొత్తు పెడితే అగ్గి. గ మా కొమిస్తే ము
లగము. చదవండి, లగము. ల గా కింద గా ఒత్తు పెడితే గ, మాకొమ్మిస్తే ము, లగ్గము. లగ్గము. మాకొమ్మిస్తే మో, గ లాక్కొమ్మిస్తే లు, మొగలు. మాకోత్వమిస్తే మో, గా కింద గా ఒత్తు పెడితే మొగ్గ, లాక్కొమ్మిస్తే లు, మొగ్గలు. బాక్కొమ్మిస్తే బు, గా బుగ, గా కింద గా ఒత్తు పెడితే బుగ్గ, బుగ్గ. సాగుడి సి, గాక్కొమ్మిస్తే గు, సిగు. సాగుడిస్తే సి, గాక్కొమ్మిస్తే గు, సిగ్గు. గు కింద గా ఒత్తు పెడితే సిగ్గు, గాక్కొమ్మిస్తే గు, గాగుడిస్తే గి, లాక్సున్న పెడితే లం, గుగిలం, గుగ్గిలం. గుగ్గిలం. గా కింద గా ఒత్తు పెడితే గుగ్గిలం. ఇది కూడా మీ హోంవర్క్, ఇంటి పని. సరేనా పిల్లలు? చక్కగా చదువుతూ హోంవర్క్ చేయండి. గా ఒత్తు చేర్చి వ్రాయుము. సరేనా పిల్లలు? ఇది మీ హోంవర్క్. గా ఒత్తు మరియు వాటి అర్థాలు కూడా నీట్గా రాయండి. పిల్లలు, ఈరోజు మనం అభ్యాసం నేర్చుకుందాము. ఓన్లీ ఎక్సర్సైజెస్. అభ్యాసం 1. చూడండి, సరైన సమాధానానికి టిక్ చేయండి. టిక్ మార్క్ చేయాలి. సరేనా పిల్లలు? 1వ ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అచ్చులు మొత్తం ఎన్ని అక్షరాలు? అచ్చులు మొత్తం ఎన్ని అక్షరాలు పిల్లలు? అచ్చులు ఆ నుండి అహ వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16, 16, 17, 18. 16, 17, 18. అచ్చులు ఎన్ని ఉంటాయి మొత్తం? చెప్పండి. అచ్చులు మొత్తం హౌ మెనీ లెటర్స్ అచ్చులు? 16, 17, 18. 16 కదా, 16కు టిక్ చేయాలి. సరేనా పిల్లలు? 16 టిక్ చేయండి. 2వ ప్రశ్న, అచ్చులను ఆంగ్లంలో ఏమంటారు? అచ్చులను ఆంగ్లంలో ఏమంటారు? అచ్చులను వావెల్స్, కాన్సోనెంట్స్, ఆల్ఫాబెట్. అచ్చులను ఏమంటాం పిల్లలు? వావెల్స్ కదా. వావెల్స్కి టిక్ చేయాలి. వావెల్స్కి టిక్ మార్క్ చేయండి. 3వ ప్రశ్న చూడండి పిల్లలు, అచ్చులు అంటే ఏమిటి? అచ్చులు అంటే ఏమిటి? అచ్చులు అంటే ఏంటి? 16 అక్షరాలు ఉంటాయి కదా, అవేంటి? ఆ నుండి అహ, కా నుండి రౌతి, ఆ నుండి రౌతి. అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆ నుండి అహ వరకు ఉంటాయి కదా. హల్లులు కా నుండి రౌతి వరకు. వర్ణమాల ఆ నుండి రౌతి వరకు. అయితే అచ్చులు అడిగారు కదా ఇక్కడ. అచ్చులు అంటే ఆ నుండి అహ వరకు. చెప్పండి. ఆ నుండి అహ వరకు గల అక్షరాలను అచ్చులు అంటాము కదా. 4వ ప్రశ్న చూడండి, హల్లులు మొత్తం ఎన్ని అక్షరాలు? హల్లులు. హల్లులు అంటే కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ మొత్తం హల్లులు ఎన్ని ఉంటాయి? 46, 26, 36. 46 ఉంటాయా? 26, 26 ఉంటాయా? 36 ఉంటాయి పిల్లలు. చెప్పండి. హల్లులు కా నుండి రౌతి వరకు మొత్తం అక్షరాలు ఎన్ని ఉంటాయి? 36, 36 లెటర్స్. హల్లులు మొత్తం ఎన్ని ఉంటాయి పిల్లలు? 36 అక్షరాలు. ప తరువాత వచ్చే అక్షరం ఏది? 5వ ప్రశ్న ఏంటి? పా తరువాత వచ్చే అక్షరం ఏది? పా తరువాత అంటే ఏంటి పిల్లలు? తరువాత అంటే ఆఫ్టర్. తరువాత అంటే ఆఫ్టర్. పా తరువాత ఏ అక్షరం వస్తుంది? ఏ వస్తుందా? ఫ వస్తుందా? వా వస్తుందా? చెప్పండి. పా తరువాత ఫ కదా. ఫ అక్షరానికి టిక్ చేయాలి. పా తరువాత ఫ. ఊ ముందు 6వ ప్రశ్న చూడండి, ఊ ముందు వచ్చే అక్షరం ఏది? ఊ ముందు. ముందు అంటే బిఫోర్. ఊ ముందు ఏ అక్షరం వస్తుంది? ఊ ముందు. ముందు అంటే బిఫోర్. డ, ఉ, ఏ. ఊ ముందు ఏ అక్షరం వస్తుంది పిల్లలు? ఉ. ఊ అక్షరానికి టిక్ చేయాలి. సరేనా? షే, స మధ్యలో వచ్చే అక్షరం ఏది? మధ్యలో అంటే బిట్వీన్. మధ్యలో మిడిల్లో ఏ అక్షరం వస్తుంది? షే, షా, స. ఇక్కడ ఏ అక్షరం వస్తుంది? షా అక్షరం లేదు కదా ఇక్కడ. షా అక్షరం వస్తుంది. షా అక్షరానికి టిక్ చేయాలి. ఈ చిత్రం యొక్క పేరేమిటి? ఈ చిత్రం ఏంటి పిల్లలు? దీనిని ఏమంటాము?
ఇదే పిక్చర్ బ్రింజాల్ కదా. బ్రింజాల్ని తెలుగులో ఏమంటాము? టమాటా, వంకాయ, బెండకాయ. చెప్పండి, టమాటా, వంకాయ, బెండకాయ. ఏమంటాము? వంకాయ. బ్రింజాల్ని తెలుగులో ఏమంటాము? వంకాయ. ఏమంటాం పిల్లలు? వంకాయ. 9వ ప్రశ్న చూడండి. మేక పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు? మేక. మేక పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు? మేకకు అర్థం ఏంటి? క్యాట్, గోట్, ర్యాట్. చెప్పండి, మేక పదాన్ని ఏమంటాము? గోట్. గోట్ పదానికి టిక్ చేయాలి. ఇవేంటి? యాపిల్ పండు కదా. ఇవి ఎన్ని ఉన్నాయి? పిల్లలు లెక్క పెట్టండి, కౌంట్ చేయండి. 1, 2. చెప్పండి, ఇందులో 1, 2, 3. దేనికి టిక్ చేయాలి మనము? 1కి టిక్ చేస్తామా, 2కి టిక్ చేస్తామా, 3కి టిక్ చేస్తామా? ఇవన్నీ ఉన్నాయి? 2 కదా. 2 ఇక్కడుంది. 2కు టిక్ చేయాలి. సరేనా పిల్లలు? ఇది మీ అభ్యాసం, ఎక్సర్సైజెస్. ఇది చక్కగా చదవండి. సరేనా పిల్లలు? మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను. అల్లా హాఫీజ్. ధన్యవాదములు.